డాక్టర్ గారు, స్త్రీలలో సెక్స్ లేకుండా అవడానికి పురుషుని ప్రవర్తనే కారణమవుతుందంటారా? స్త్రీలలో సెక్షువల్గా ఆ కోరిక తగ్గిపోవడం కానీ లేదా లేకుండా అవడం సాధారణంగా వాళ్ళలో కొంత ఉంటుంది. అలాగే పురుషుని కూడా కారణమవుతుంది. ఎలా అంటే పురుషునిలో ఒక శీఘ్రస్ఖలన సమస్య ఉంది అనుకోండి. పురుషునికి వాళ్ళకి ఒక మళ్ళీ 6 నిమిషాలనే పడిపోయిన పడిపోయిన తర్వాత వాళ్ళకి అప్పుడే మూడు వస్తుంటుంది. వీళ్ళకి స్ఖలనం అయిపోతుంది. స్ఖలనం అయితే మళ్ళీ చేయలేరు. మళ్ళీ ఒక అరగంటకో గంటకో పూటకో కానీ చేయలేరు. దాంతో వాళ్ళకి అనిపిస్తుంది, మనకు మూడు తెచ్చుకోవడం ఎందుకు, మూడు పెరుగుతున్న టైంలో వాళ్ళు చల్లబడిపోవడం ఏంటి, నేను తట్టుకోలేకపోతాను, అసలు ఈ మూడే రాకుంటే బాగుండు అని అనుకుంటారు లేడీస్. అంచేత ఆ రంగా సెక్స్లో అనాసక్తికి పురుషుల శీఘ్రస్ఖలన సమస్య ఒక కారణం అవుతుంది. అంతేకాకుండా కొంతమంది పురుషులు ఇక ఏ రకంగా ఫోర్ ప్లే చేయరు, ఏం చేయరు, డైరెక్ట్గా సెక్స్లో పాల్గొంటారు. ఫోర్ ప్లే చేస్తే వాళ్ళకి చాలా చక్కని మూడ్ వస్తుంది. ఏం లేకుండా జస్ట్ పాల్గొంటే వాళ్ళకి డల్గా అనిపిస్తుంది. ఏ రకమైన ఆసక్తి లేకుండా అయిపోతుంది. అంచేత ఫోర్ ప్లే చేయకపోవడం ఒక కారణం, పురుషుల కారణం అది. ఇంకోటి ఏంటంటే పురుషులు చాలామంది భార్యల ఏ రకమైన ప్రేమ చూపించడం, ఏం చూపించడం, జస్ట్ వాళ్ళ ఆనందం కోసం వాళ్ళ సుఖం కోసం చూసుకుంటారు. కానీ ప్రేమపూర్వకంగా నీ మొహం నీకేం తెలుసు, నోరు మూసుకో అని కించపరుస్తూ ఉంటారు. కించపరుస్తుండే వల్ల వాళ్ళు హర్ట్ అవుతుంటారు. హర్ట్ అయ్యి అస్సలు మనసే పెట్టం, చేసుకోరు, నాకు వద్దులే అనుకుంటారు. నాకేం అవసరంలా, నేనే సుఖం, నాకేం సుఖం అవసరంలా అనేసి వాళ్ళ మనసులో చంపేసుకుంటారు. ఆ రంగా కూడా చాలామంది స్త్రీలు మనం చూసే ఎంతమంది స్త్రీలు ఈ రంగా పురుషుని వీరస్ఖలనం వల్ల కానివ్వండి, పురుషుని యొక్క ప్రవర్తనలు కానివ్వండి, ఫోర్ ప్లే చేయకపోవడం వల్ల కానివ్వండి, పురుషుని నిందించడం వల్ల కానివ్వండి, ఈ కారణాలన్నిటి వల్ల స్త్రీలలో అనాసక్తి పెరుగుతుంది. మన భారతదేశంలో దాదాపు 50% లేడీస్ వితౌట్ ఎనీ ప్లెజర్ వాళ్ళు సెక్స్లో పాల్గొంటుంటారు. 50%. అంచేత పురుషుడు మరి తాను ఒక్కడే సుఖం పొందడం కాదు, తాను కూడా చక్కగా స్త్రీని రంజింపజేయడానికి కృషి చేయాలి. అలాగే రతి కళ అంటాం. ఆ రతి కళ తలపడం ప్రతి పురుషుడికి తెలియాలండి. ఏదో సెక్స్ చేశాను, వీరిని పడిపోయింది, నా సుఖం వచ్చేసింది, చాలు అనుకుంటే అది కుదరదు. ఆ రతి కళని పాటించి, ఆర్ట్ ఆఫ్ సెక్స్ని పాటించి చేస్తే మాత్రం ఇద్దరు సుఖం పొందుతారు. ఇప్పుడు పురుషుడు రచ్ చేస్తుంటే స్త్రీ వైపు కూడా రెస్పాన్స్ ఉన్నట్లయితే పురుషుడు ఇంకా చాలా కిక్ వస్తుంది. లేకపోతే డల్గా పడుకున్నాడండి, ఏముండదు, మగవాడు మూడు. అంటే మగవానికి తగిన ప్లెజర్ రావడం కూడా స్త్రీ వైపు నుంచి తగిన ప్రేరణ కావాలి. స్త్రీ ఎప్పుడు ప్రేరణిస్తుంది, దాంట్లో ప్లెజర్ పొందినప్పుడు స్త్రీ వైపు నుంచి రెస్పాన్స్ ఉంటుంది. లేకపోతే తుమ్మ ముద్దులా పడుకుంది అనుకుంటాడు, వాడికి మూడిపోతుంది, వాడికి పోతుంది మూడు, వీడికి పోతుంది. అంటే పురుషుల పాత్ర తప్పకుండా ఉంది. అంటే జాగ్రత్తగా అది ప్లాన్ చేసుకుంటే ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.